సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తీవ్రంగా ఖండించారు. దిగజారుడు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ మారిందన్నారు. బూతు రాజకీయాలు పారాకాష్ఠకు చేరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలను ప్రజలు హర్షించరన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, అలాంటి వైఖరి వైసీపీ నాయకుల్లో మచ్చుకైనా కనిపించడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పాలనా వ్యవహారంలో అనేక అవకతవకలకు పాల్పడి తెలుగుదేశం పార్టీ నాయకులపైన అనేక అబద్ధపు కేసులు పెట్టి అనేక మంది నాయకుల్ని జైలుకి పెట్టి ఆఖరికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసులు పెడతాం జరిగింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. వాళ్ళ యొక్క పరిపాలన విసుగు చెందిన ప్రజలు వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 స్థానాలకు మాత్రం పరిమితం చేశారు. దాంతో అధికారాన్ని కోల్పోయి మళ్ళీ అధికారంలోకి రావడం కోసం వాళ్ళ యొక్క ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ పైన నాయకుల పైన దిగజారుడు విమర్శలు చేస్తా ఉన్నారు. ఇవాళ జోగి రమేష్ మీద స్పష్టంగా అద్దేపల్లి జనార్దన్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు, రిపోర్ట్ ఇచ్చాడు. నాకు జోగి రమేష్తో నాకు సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి, నాకు డబ్బు ఇచ్చి కల్తీ మద్యం తయారు చేసి రాష్ట్రంలో వ్యాపారం చేద్దామని చెప్పి నాతో జాయింట్గా కలిసి నాకు పెట్టుబడి పెట్టాడు, దానికి ఆధారాలు ఇవి అని చెప్పి టెలిఫోన్ సంభాషణలు కూడా పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాతే జోగి రమేష్ సోదరుల్ని అందరూ కూడా కేసులో పెడతాం జరిగింది. ఏ ఆధారాలు లేకుండా వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. 84 రోజుల పాటు బెయిల్ కూడా రాలేదు. నియోజకవర్గంలో ఏ విధంగా దోచుకున్నాడో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అడిగితే తెలుస్తూ ఉంటుంది. ఆ రోజున పెడ నియోజకవర్గం ప్రజలందరూ కూడా తంతే వెళ్ళి పెనంలూరులో పడ్డాడు. అక్కడ తంతే 50,000 మెజార్టీ తోటి మరి బోడే ప్రసాద్ గారు గెలిచారు. అంటే కనీ విని ఎరిగినటువంటి రీతిలో మరి రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా ఓడిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. పెడన్ నియోజకవర్గంలో మొన్ననే ఒక కేసు కూడా నమోదైంది. ఏదైతే ప్రభుత్వ భూమి ఏదైతే ఉందో ఇంటేరుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ని ప్రైవేట్ ల్యాండ్ గా చూపించి లీలా ప్రసాద్ అనేటువంటి ఒక వ్యక్తికి, నర్సాపురం చెందినటువంటి ఒక వ్యక్తికి 90 లక్షలకి ఈ జోగి రమేష్ బేరం కుదిర్చాడు. ఆ రోజున 38 లక్షలు జోగి రమేష్ కానివ్వండి, ఆయన అనుచరులకు కానివ్వండి ఆన్లైన్ లో ట్రాన్స్ఫర్ అవడం జరిగింది. మిగతా 52 లక్షలు ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ హౌస్ తీసుకెళ్లి జోగి రమేష్ కి అందించారని కూడా మీ అందరికి చెప్తా ఉన్నాను ఈ రోజున. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నింటినీ కూడా ఏ విధంగా దోచుకున్నాడు, అక్కడ ప్యాకెట్ క్లబ్లు ఏ విధంగా నిర్వహించాడు, ఇసుక మాఫియా ఏ విధంగా జరిగిందో అక్కడ అడిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా తెలుసని కూడా మీకు తెలియజేస్తాను. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel